ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. మనం నిన్నటి సత్సంగంలో 18 పురాణాలు, 18 ఉప పురాణాలు సూత మహర్షి శుకుని ద్వారా తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి సౌనికాదిములకు వినిపిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ వ్యాసులు ఎంతమంది ఉంటారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి తరం ఏమిటి, రాబోయేటువంటి తరానికి అంటే రాబోయే ద్వాపర తరానికి ఎవరు వ్యాసుడిగా ఉంటారు, తదితర విషయాలన్నీ కూడా ముచ్చరించుకుందాం. అయితే ఇదంతా విన్న తర్వాత శౌనికాదిములు ఒక ప్రశ్న వేశారు. వ్యాస భగవానుడికి శుకుడు ఎలా జన్మించాడు, ఏ భార్య కడుపున పుట్టాడు? మీరు అరణ్య మదనం నుండి పుట్టారని చెప్తున్నారు, ఆ కథ వినిపించాల్సింది అని చెప్పాడు. ఇక్కడ వ్యాసుడికి కలిగినటువంటి ఆ సుఖబ్రహ్మ వృత్తాంతాన్ని మనం వినే ముందు ప్రతి ఒక్కరూ కూడా అంటే పుత్ర సంతానం పున్నామ నరకాన్ని తప్పిస్తారని నానుడి ఉంది. ఈ పుత్ర సంతానం సందర్భం వచ్చింది కాబట్టి పుత్రులు ఎంతమంది ఉంటారు, ఎవరు నిజమైన పుత్రుడు అనే అంశాన్ని క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సహజంగా శాస్త్ర ప్రమాణంగా 5 పుత్రుల్ని చెప్తారు. వాటిల్లో మొదటిది రుణపుత్రుడు. ఈ రుణపుత్రులైనటువంటి వాళ్ళు మనం వాళ్ళకి రుణం ఉండటం కానీ లేదా వాళ్ళు మనకి రుణం ఉండటం కానీ జరుగుతుంది. అలా కొంతమంది చూడండి, చాలా మంచిగా ఉండేటువంటి పిల్లలు ఉంటారు. చాలా మంచిగా ఉండి కొంతకాలం అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా చనిపోతారు. అరే వాడి రుణం తీరిపోయింది, వెళ్ళిపోయాడు అని చెప్పేసి అందరూ అంటుంటారు. వాస్తవానికి రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయాహ అని చెప్తుంది శాస్త్రం. అంటే ఈ విధంగా మనకి కలిగేటువంటి పుత్రులు కానివ్వండి, పత్ని కానివ్వండి, ఇలా మన దగ్గరకు వచ్చేటువంటి పశువులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక రుణానుబంధం. అసలు మనకి ఎవరితో అయినా ఒక బంధం ఏర్పడింది అంటే అది రుణానుబంధమే. ఇలా మనం ఈ రుణపుత్రుణ్ణి అతను నష్టం చేసి వెళ్ళొచ్చు, లేదంటే మనకు మంచి చేసి వెళ్ళొచ్చు. అయితే అతను జీవితాంతం ఉండకుండా మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటాడని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక పుత్రుడు మిత్రపుత్రుడు. ఈ మిత్రపుత్రుడు ఏమిటంటే, చాలామంది చూడండి తండ్రి కొడుకులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మిగతా విషయాలు ఏమైనప్పటికీ కూడా తండ్రి అంటే చాలా అభిమానంతో ఒక ఫ్రెండ్లీ మేనర్తో ఉంటారు. బాగా చదువుకోవచ్చు, లేదంటే వ్యాపారంలో కానీ లేకపోతే ఇంకా వేరే వృత్తిలో, వాళ్ళిద్దరు వృత్తిలో అదే వృత్తి చేస్తున్నారా, వేరే వేరే వృత్తులు చేస్తున్నారా అనేది వేరే విషయం, కానీ తండ్రితో చాలా స్నేహభావంతో ఉంటాడు. అది ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇక 3వ పుత్రుడు సేవకపుత్రుడు. ఈ సేవకపుత్రుడికి శాస్త్రం ఏం చెప్తోందంటే, ఇతనికి చదువు అవ్వదు, ఇతను ఉద్యోగం గట్రా ఏమీ చేయడు, కాస్త బద్ధకంతో ఉంటాడు, సోమర్తనంతో ఉంటాడు. కానీ ఇతను తండ్రిని ఉద్ధరించలేడు, కానీ తండ్రికి మాత్రం సేవ చేస్తూ ఉంటాడు. ఇది శాస్త్ర ప్రమాణంగా చెప్తే ఒక యజమాని సేవకుడు. సేవకుడు మరణించేటప్పుడు యజమానిని చూస్తూ, యజమానిని తలుచుకుంటూ, అయ్యో ఇంకా నేను ఆ యజమానికి సేవ చేయాల్సింది, నాకు ఆయన పోషణ ఇచ్చాడు, తర్వాత ఉద్యోగం ఇచ్చాడు, జీతభత్యాలు ఇచ్చాడు, నా కుటుంబాన్ని బాగా చూసుకున్నాడని అభిమానంగా ఆ యజమాన్ని చూస్తూ లేదా ఆ యజమాన్ని తలుచుకుంటూ అతను తుది శ్వాస విడిచాడనుకోండి, అదే యజమాని కడుపున సేవకుడిగా పుట్టి ఆ రుణం తీర్చుకుంటాడు అన్నమాట. ఇటువంటి వాళ్ళు ఎవరైతే తండ్రికి సేవ చేస్తున్నారో వాళ్ళు సేవకపుత్రులు విభాగంలోకి వస్తారు. తర్వాత 4వ వాడు కర్మపుత్రుడు. సహజంగా వీళ్ళని ఎలా చెప్తారంటే, తండ్రికి దూరంగా ఉంటాడు. అంటే చిన్నప్పుడే ఈ చదువుకోవడానికి హాస్టల్కి వెళ్ళటము, లేదా ఉద్యోగరీత్యా విదేశాల్లో వెళ్ళటము, ఏదైనప్పటికీ కూడా కుటుంబానికి దూరంగా ఉంటాడు. చివరికి ఆయన పరమపదించే సమయంలో, అంటే దాదాపుగా పరమపదించిన తర్వాతే వస్తాడు. మనకి ఇప్పుడు వయసు పెట్లు వచ్చినాయి కదా, ఒక 48 గంటలు ఆయన ఎక్కడో
విదేశాల్లో ఉన్నాడు, ఆయన వచ్చేదాకా ఐస్ పెట్టెలో పెడతారు. వచ్చిన తర్వాత వచ్చేసి హడావిడి చేసేసి చేయాల్సిందంతా చేసి ఏదైనా సంక్షిప్తంగా ఒక రోజులో 2 రోజుల్లో ముగించండి అని తూతు మంత్రంగా ఆ కర్మకాండ జరిపించేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక ఎటువంటి రుణానుబంధం అనేది ఏం లేకుండా అంతటితో ముగించుకుని వెళ్ళిపోదాం, ఇది ఒకటి నా బాధ్యత అని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళిపోతాడు. ఇక 5వ వాడనేవాడు నిజపుత్రుడు. ఇతను తండ్రి వైభవాన్ని నిలబెడతాడు, తండ్రిని సంతోషపెడతాడు, తండ్రికి తోడుగా ఉంటాడు, తండ్రితో కలిసి ఉంటాడు. ప్రాణోత్కరణ సమయంలో పక్కనే ఉండి తులసీర్థం పోసి ఆ అంత్యేష్టి సంస్కారాలన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపిస్తాడు. ఏ తండ్రి అయినా ఇలాంటి పుత్రుణ్ణి పొందటం అదృష్టం. శాస్త్ర ప్రకారంగా ఇటువంటి పుత్రుడు పున్నామ నరకాన్ని తప్పిస్తాడు అని శాస్త్రం చెప్తుంది. ఎందుకు చెప్పానంటే వ్యాసుడంతటి వాడే తనకి కొడుకు కావాలని సుఖమహర్షి కోసం తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేయడానికి వెళ్ళేటప్పుడు ఆయనకు సంశయం వచ్చింది. ఇప్పుడు నేను విష్ణుమూర్తి గురించి తపస్సు చేయాలా, బ్రహ్మ గురించి తపస్సు చేయాలా, శివుడి గురించి తపస్సు చేయాలా, లేదంటే విఘ్నేశ్వరుడి గురించి తపస్సు చేయాలా, ఎక్కడికి వెళ్ళి నేను తపస్సు చేయాలి అని ఈయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉంటే నారదుడు వస్తాడు. నారదుడు రాగానే నారదుడిని గౌరవించి ఆయనకు ఆసనం వేసి ఆయన పాదపూజ చేసి అతనికి వచ్చినటువంటి సంశయాన్ని చెప్తాడు. అయ్యా, మీకు వచ్చిన సంశయమే నాకు కూడా వచ్చింది. నేను మా తండ్రి గారైనటువంటి బ్రహ్మని అడిగాను, పుత్రుడు లేనిదే వాడికి పుణ్యగతి లేదు అంటారు కదా, ఈ సంతానం లేనటువంటి వారు ఎవరిని పూజించాలి, ఎవరిని ఆరాధిస్తే ఏ దేవత వీళ్ళని కరుణిస్తుందో మీరే చెప్పగలిగిన వారు, ఎందుకంటే సృష్టికర్త కాబట్టి చెప్పండి అని ఈ నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడిగినటువంటి విషయం ఇక్కడ వ్యాస భగవానుడు చెప్తున్నాడు. ఈ బ్రహ్మదేవుడు కూడా నారదుడితో చెప్తున్నాడు, అయ్యా ఇలాంటి ఆలోచన నాకు కూడా వచ్చింది. నాకు కూడా ఆలోచించి నేను నాకు తండ్రి అయినటువంటి విష్ణు భగవాను అడిగాను. ఆయన అడిగితే ఆ విష్ణు భగవానుడు చెప్పాడు, అయ్యా నాకు ఈ విధంగా అని చెప్తున్నాడు. విష్ణువు కానివ్వండి, లేకపోతే శివుడు కానివ్వండి, లేకపోతే బ్రహ్మ కానివ్వండి, ఈ త్రిమూర్తులు కూడా వారు స్వయం ప్రపత్తి కలిగినటువంటి వారు కాదు. అదే విషయాన్ని ఇక్కడ విష్ణు భగవానుడు చెప్తున్నాడు. అయ్యా, నేను ఈ యొక్క ఆదిశేషుడి మీద పడుకున్నాను. ఈ ఆదిశేషుడి కింద నీరుంది. దీనికి ఆధారం ఏముంది? అంతకుముందు నీకు తెలుసు, నా చెవిలో నుంచి మధుకైటవులు అనేటువంటి రాక్షసులు వచ్చారు. ఆ రాక్షసులతో యుద్ధం జరిగింది 5000 సంవత్సరాలు. మరి ఆ యుద్ధం జరిగినటువంటి సమయంలో ఆ శక్తిని నాకు ఎవరిచ్చారో నీకు తెలుసు. నువ్వు ఇదంతా కూడా చూసావు కదయ్యా. అంటే మన త్రిమూర్తులకి ఆధారమైనటువంటి శక్తి వేరే ఉంది. ఈ ఋషులు కానివ్వండి, మునులు కానివ్వండి, తపస్సు చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే భక్తులు కానీ అందరూ ఏమనుకుంటారంటే మనమే వరాలు ఇచ్చేవాళ్ళం, మనమే పరిపాలిస్తున్నాం అనుకుంటున్నారు. నాలో ఉన్నటువంటి శక్తి కానీ, నీలో ఉన్న శక్తి కానీ, శివునిలో ఉన్న శక్తి కానీ, ఈ శక్తి వేరే అయ్యా. మనం ఆరాధించాల్సింది ఆ శక్తిని. ఆ శక్తిని ప్రసన్నం చేసుకోగలిగితే చాలు, ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. వర్షాలు కురవాలన్నా, పంటలు పండాలన్నా, ఈ గ్రహాలన్నీ కూడా వాటి యొక్క గతిలో నడవాలన్నా, సూర్యచంద్రులు మనకి ప్రకాశం ఇవ్వాలన్నా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ప్రకాశాన్ని ఇచ్చేది కూడా ఆ శక్తే. కాబట్టి శక్తి లేకపోతే దేవీ దేవతలంతా కూడా నిర్వీర్యమయ్యా. ఈ సృష్టి స్థితి లయాలకు మూలమైనటువంటి దేవతలందరూ కూడా ఆ శక్తి యొక్క మాట వినాల్సిందే, ఆ శక్తికి లోబడి నడుచుకోవాల్సిందే. కాబట్టి నీవు అనుకుంటున్నట్లుగా ఈ సృష్టికి మూలమైనటువంటి ఆ శక్తి మనం ఆరాధించదగినది. మనకి ఏది కావాలన్నా కూడా ఆమెనే ఆరాధించాలి. మనం స్వతంత్రులం కాదు, కేవలం కాలవశంలో మనకి చెప్పినటువంటి పనులు మాత్రమే మనం చేసుకోగలుగుతాము. నీవు సృష్టి చేయాలంటే తపస్సు చేయమని చెప్పాను. తపస్సు చేసిన తర్వాతే నువ్వు శక్తిని పొందావు, సృష్టి చేసావు. నేను ఏదైనా రాక్షస సంహారం చెయ్యాలి అంటే నేను కూడా
ఆ శక్తిని పొందుతున్నాను. ఆ శక్తిని ఎక్కడి నుంచి పొందుతున్నాను? ఈ సర్వ జగత్తుకు ఆధారమైనటువంటి ఆ శక్తి రూపిణి లోకేశ్వరి జగన్మాత ఆవిడ నుండే శక్తి పొందుతున్నాడు. నాలో ఉన్నటువంటి ఈ సాత్విక శక్తి కానీ, లోక సృష్టి కోసం నీలో ఉన్నటువంటి రాజసిక శక్తి కానీ, శివునిలో ఉన్నటువంటి తామసిక శక్తి కానీ ఆ జగన్మాత ప్రసాదించిందే. అందువల్ల మనం స్వతంత్రులము కాదు, మనమందరినీ సృష్టించింది ఆ జగన్మాతే. ఈ మధుకైటబులు అనేటువంటి వాళ్ళు మదగర్వంతో ఉన్నప్పుడు ఆ శక్తి వల్ల కదా నేను వాళ్ళని సంహరించగలిగాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను విను. నేను సముద్రంలో విహరిస్తున్నానా, లేకపోతే లక్ష్మీదేవితో వెళుతున్నానా, అందరినీ అనుగ్రహిస్తున్నానా, రాక్షస సంహారం చేస్తున్నానా, పరిపాలన చేస్తున్నానా, లేదా ఆయా యుగాల్లో కూర్మము, వరాహము, నారసింహము, వామనుడు మొదలైన అవతారాలు ఎత్తుతున్నానా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కసారి ఆలోచించు. ఇవన్నీ కూడా జరగటానికి కారణం ఏమిటయ్యా అంటే ఆ శక్తి యొక్క ప్రేరణే. నేను ప్రశాంతంగా చక్కగా లక్ష్మీదేవితో కలిసి ఈ ఆదిశేషుడి పైన ఉండొచ్చు, కానీ ఈ జగత్తులో జరుగుతున్నటువంటి మార్పులకు ఎప్పుడు ఏ విధంగా స్పందించాలో నాకు ఆజ్ఞలన్నీ కూడా అన్నీ వస్తూ ఉంటాయి. ఆ జగన్మాతే నాకు శక్తి ఇస్తూ ఉంటుంది. ఆ శక్తి వల్లే నేను ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నానయ్యా. కాబట్టి ఆ శక్తినే మనం అందరం కూడా ఆరాధించాలి. ఎవరైతే ఆ జగన్మాత చరణాలని ఆశ్రయిస్తారో అలా ఆశ్రయించినటువంటి వారికి ఏమి కావాలంటే అది సిద్ధిస్తుంది అని బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే విష్ణుమూర్తి యొక్క ఆ యొక్క సింహాసనం ఏమిటి? ఆదిశేషుడు కదా. ఆయన ఆదిశేషుడు మీద పవళించి ఉంటాడు. లక్ష్మీదేవి ఆయన దగ్గర పాదాలు ఒత్తుతూ ఉంటుంది. ఆ ఆదిశేషుడు ఎక్కడున్నాడు? పాల సముద్రంలో ఉన్నాడు అంటారు. మరి ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఇలా మనం తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సృష్టిలో ఉన్నటువంటి ఒక కార్యకారణ సంబంధంగా మనకు కనపడుతూ ఉంటాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆవిర్భవిస్తూ ఉన్నాయి. విష్ణువు ఆయన స్వతంత్రుడు కాదు అని ఆయనే చెప్తున్నాడు. దానికి కారణం ఏమిటంటే ఒకసారి ఆయన ఈ వీళ్ళ యొక్క సంహారం చేయాలనేటువంటి విషయంలో ఆయన నిద్రపోతూ ఉంటే ఆయన యొక్క తల తెగిపోతుంది. తర్వాత గుర్రం తల తీసుకొచ్చి అతికించిన తర్వాత ఆ రాక్షసుల యొక్క సంహారం చేయగలుగుతాడు. అంటే విష్ణువు స్వతంత్రుడైతే అతని యొక్క తల మొండెం నుండి వేరు కాదు కదా. అంటే ఇదంతా కూడా ఎవరి లీల అనుకోవాలి అంటే హయగ్రీవ వృత్తాంతం గురించి చెప్పుకుందాం మనం. వచ్చే అధ్యాయం అదే వస్తుంది. హయగ్రీవుడి గురించి వృత్తాంతంలో మనకి శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడిగా ఏ సందర్భంలో వారు ఆ అవతారం ధరించారో కూడా తెలుసుకుంటాం. అంటే ఇక్కడ విష్ణువును సృష్టించినటువంటి ఆ జగన్మాతే ఆ యొక్క రాక్షస సంహారం కోసం విష్ణువు యొక్క తల తీసి మరలా గుర్రం తల తీసుకొచ్చి పెట్టి ఆయనకి మరలా శక్తినిచ్చి ఆ రాక్షస సంహారం జరిపించింది. కాబట్టి వ్యాసమునీంద్ర, ఈ సర్వలోకాలను పాలించేటువంటి ఆ జగన్మాతేనయ్యా, ఏది ఇవ్వాలన్నా నీవు సుపుత్రుడు కావాలనుకుంటున్నావు కదా, ఆ జగన్మాతనే ధ్యానించు. ఆ జగన్మాతని ధ్యానించడంలో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. ఆ జగదంబ నీ కోరిక సఫలం చేస్తుంది అని ఈ యొక్క నారద మహర్షి వ్యాసుడికి ఉపదేశం ఇచ్చాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత ఒక సందర్భంలో ఆయన అరణ్యమథనం అంటారు. అంటే ఒక యజ్ఞంలో అగ్ని ప్రజ్వరిల్లడం కోసం చేసే ప్రక్రియ అన్నమాట. అలా చేస్తూ ఉంటారు తను. అలా చేసేటప్పుడు ఘృతాచి అనేటువంటి ఒక అప్సరస వస్తుంది. ఆ అప్సరసను చూసి ఈయనకి
ఆ యొక్క వీర్యం బయటికి వస్తుంది. వాస్తవానికి అక్కడ సందర్భం ఏమిటంటే, ఒక పిట్టల జంట, అంటే పక్షులు ఉంటాయి, ఆ పక్షుల జంట చాలా చూడముచ్చటగా, అంటే భార్యాభర్తలు రెండు, మగ పక్షి ఆడపక్షి రెండు కూడా అక్కడ ఎంతో అన్యోన్యంగా ఉంటాయి. వాటికి సంతానం కలుగుతుంది. ఈ తల్లిదండ్రులైనటువంటి పక్షులు వెళ్ళి ఆహారం తీసుకొచ్చి వాటికి పెడుతూ ఉంటాయి. ఆ సందర్భంలోనే నాకు ఈ కోరిక కలిగింది వ్యాస భగవానుడికి. పక్షులే ఆ పిల్లల పట్ల అంత శ్రద్ధ చూపిస్తూ ఉంటే నేను మరి ఈ అవతారం తీసుకుని వచ్చాను, నాకు సంతానం లేకపోతే ఎట్లా అని కోరిక కలిగింది. అప్పటి నుంచి మదనపడుతూ ఇక ఎలా సంతానం కావాలా అని ఆయన ప్రయత్నం చేశాడు. మొత్తం మీద తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఆయన వరం పొందాడు. శివుడు ప్రత్యక్షమై ఆయనకు వరం ఇచ్చాడు. ఈయన జగన్మాత కోసం ఈయన తెలుసుకొని తపస్సు చేస్తే జగన్మాత ఆ శివుణ్ణి, అంటే ఇతను శివభక్తుడు అనమాట, అందుకని శివుణ్ణి పంపిస్తుంది. శివుడు ఇతనికి వరం ఇస్తాడు. ఏమని వరం కోరుకున్నాడంటే పంచభూతాలతో సమానమైనటువంటి కుమారుడు కావాలి అని అడుగుతాడు. తదాస్తు అంటాడు ఆయన. ఈ తదాస్తు అన్న తర్వాత ఇక సంతోషంతో వస్తాడు. మరి వెంటనే ఏదో మంత్రంలో ఇచ్చినట్టుగా కాకుండా తదాస్తు అన్నాడు. కాబట్టి ఆయన తపస్సు చేశాడు, శివుడు అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి ఇక వచ్చాడు. వచ్చేసి ఈయన ఈ యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నాడు. అలా చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఈ ఘృతాచి అనేటువంటి అప్సరసను చూసి ఈయన వీర్యస్ఖలనం జరుగుతుంది. ఆ రేతస్సు వెళ్ళి ఆ యొక్క అరణిలో, అప్పుడు వాళ్ళు అగ్నిమదనం చేస్తున్నారు కదా, అక్కడ ఆయన యొక్క రేతస్సు పడటం వల్ల ఆ రేతస్సు నుండి పుట్టినటువంటి వాడు ఈ యొక్క శుకుడు. ఈ ఘృతాచి జరిగిన వృత్తాంతం అంతా చూసి వ్యాసుడు ఏమైనా శాపం పెడతాడేమని ఆమె శుక్రరూపం, అంటే చిలుక రూపం ధరిస్తుంది. చిలుక రూపం ధరించింటే ఆ సమయంలో పుట్టినటువంటి ఆ పిల్లవాడు, ఆ అరణి నుంచి వచ్చినటువంటి పిల్లవాడు చిలక రూపంలో బయటికి వస్తాడు. ఆ బయటకు వచ్చిన తర్వాత ఆకాశగంగ వచ్చి స్నానం చేయిస్తుంది. శివపార్వతులు ఇద్దరు వచ్చి ఆ పిల్లవాడికి ఉపనయనం చేయిస్తారు. ఆకాశం నుండి కృష్ణాజనం వస్తుంది. ఇంద్రుడు కమండలం ఇస్తాడు. ఇలా దేవతలందరూ కూడా పిల్లవాడిని దీవిస్తాడు. పుట్టడంతోనే బ్రహ్మజ్ఞానిగా పుట్టినటువంటి యోగి పుంగవుడు సుఖమహర్షి. మరి సుఖమహర్షి గురించి సంపూర్ణంగా మనం ఇంకో సత్సంగంలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.